ఒక నాయకుడు ఎక్కడైనా కావచ్చు, ఏ దేశంలో అయినా కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా కావచ్చు, ఒకసారి ఎన్నికల్లో విషయంలో గనక అబద్ధాలు చెప్తే, ఆ ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చినప్పుడు ఆ నాయకుడిని ప్రజలు దగ్గరకు కూడా రానివ్వరు. అయితే ఒక విచిత్రమైన వాతావరణం మన ఆంధ్రప్రదేశ్‌లోనే నడుస్తుంది. ఎన్నికల్లో వాగ్దానాలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ నెరవేర్చరనేసి ప్రజలందరూ కూడా తెలుసు. కానీ ఒక అభివృద్ధి, అభివృద్ధి అనేసి ఓట్లేశారు. అభివృద్ధి పోయింది. సున్నం పెట్టేశాడు అందరికి. అయితే 1,54,000 కోట్లు అప్పు చేసేసాడు. ఇది ఈ 10 నెలల్లోనే. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు అప్పు చేశాడు, 10 లక్షలు అప్పు చేశారు, 10 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్తూనే ఉన్నాడు. కానీ అసెంబ్లీలో వాళ్ళు 6 లక్షల కోట్లు అని చెప్తారు. కానీ అసెంబ్లీలో చెప్పింది కరెక్ట్. మళ్ళీ కూడా ఆయన ఏ మీటింగ్లో అయినా సరే అప్పులు ఎక్కువైపోయి నా వల్ల కావట్లేదు. మరి అప్పులు ఎక్కువైనప్పుడు ఇంత పెద్ద సీనియర్ నాయకుడు ఆయన తెలియదా? అన్నీ తెలుసు. కానీ జనాలకి సున్నం పెట్టడం ఆయన గారికి బాగా అలవాటు. ఒకటి. ఇంకొక విషయం, ఇంగ్లీష్ మీడియం వద్దు వద్దు అనేసి అన్నారు. ఆయన ఒక స్కూల్కి వెళ్ళాడు ఎన్నో మొన్న. వెళ్తే స్కూల్లో పిల్లలు ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే అంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. మరి ఇది ఎవరు పెట్టిన భిక్ష? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిందే కదా. ఇవే కదా అభివృద్ధి అంటే. ఇదే కదా కావాల్సింది జనాలకి. ఎంతోమంది మా జనరేషన్లో పల్లెటూరులో స్కూల్స్లో చదివి ఇంగ్లీష్ మీడియంస్, ఇంగ్లీష్ రాక డిగ్రీలు చదివి బర్రెలు కాడికి పోయే వాళ్ళని చూశాను. పొలాల పనులు చేసుకునే వాళ్ళని చూశాను. మంచి ఇంటెలిజెన్స్ కూడా. గవర్నమెంట్ ఉద్యోగాలు రాలా, బట్ ప్రైవేట్ జాబ్స్ ఏదైనా పెద్ద పెద్ద ఐటీ జాబ్స్ ఏమైనా రావాలంటే ఇంగ్లీష్ లేదు. ఇప్పుడు చూడండి, అట్లా ఏదైనా ఒక మంచి జరిగేటప్పుడు మంచిని ఏ ప్రభుత్వమైనా కావచ్చు, అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, అపోనెంట్లు ఉన్నవాళ్ళు కావచ్చు, గౌరవించాలా, పేదలకు మంచి చేయాలా, ఇలాంటిది ఎవరు చేసినా మెచ్చుకోవాలా. అలాంటి ఇంగ్లీష్ మీడియం రద్దు చేద్దామని డిసైడ్ అయిపోయారు. ఈరోజు ఏం జరిగింది? ఎంత చక్కగా మాట్లాడుతున్నారు పిల్లలు ఇంగ్లీష్లో. చూడండి ఒకసారి. మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది దీంట్లో.